ఓకే, వెల్కమ్ టు అవర్ సెషన్. ఈరోజు సెషన్లో మనం రేషియో అండ్ ప్రాపర్షన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా వీటిపైన ప్రశ్న లేకుండా ఉండదన్నమాట. సో దానికంటే ముందు మన మైండ్ షార్ప్, ఏదైనా సరే ఒక మ్యాథమెటికల్ టాపిక్ మనం నేర్చుకుంటున్నామంటే బిఫోర్ మన మైండ్ షార్ప్ కావాలి. అందుకోసం మీకు ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు సొంతంగా ట్రై చేయండి. 6 6 36, 3 4 12, 12 144, 4 5 20, 20 400. ఓకే, మరి ఈరోజు సెషన్లో మనం రేషియో అండ్ ప్రాపర్షన్ గురించి నేర్చుకుంటున్నాం. రేషియో అండ్ ప్రాపర్షన్ అనేది కొంచెం లెంగ్తీ టాపిక్ కాబట్టి మనం వీలైనన్ని ఎక్కువ పార్ట్స్లో చేద్దాం అనుకుంటున్నాం. మరి పార్ట్ 1లో కాన్సెప్ట్ బేస్డ్గా వాటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ముందు మనం అర్థం చేసుకున్నట్లయితే సో ఎంతటి డిఫికల్టీ ప్రాబ్లం అయినా ఈజీగా చేసే విధానం మనం నేర్చుకోబోతున్నాం. మనకి వ్యూవర్స్ చెప్పినట్లే బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా మరి గతంలో నుంచి చెప్పడం జరుగుతుంది. ఒకసారి మనం ఇంగ్లీష్ వర్షన్ చూసినట్లయితే రాము అండ్ సోము షేర్డ్ an amount of 1000 rupees in the ratio of 3:2. Then find the amount of Ramu and Somu. మనం తెలుగులో ఒకసారి చూసినట్లయితే రాము మరియు సోము ఇద్దరు కూడా 1000 రూపీస్ నట 3:2 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. మరి ఒక్కొక్కరి వాటా ఎంత? సో నేను ఈజీ టు డిఫికల్ట్ వెళ్ళదలుచుకున్నాను. సో మనకి ఈ ప్రాబ్లం అర్థమైతే ఈ రేషియో అనే కాన్సెప్ట్తో ఎంత పెద్దటి ప్రాబ్లం ఇచ్చినా కూడాను చాలా ఈజీగా మీరు చేయగలరు. సో నేను ఇక్కడ ఏమంటానంటే రేషియో చూడండి, రేషియో అని కనిపించగానే రేషియో ఈజ్ నథింగ్ బట్ షేర్స్ రూపంలో, వాటాల రూపంలో పంచుకోవడం. ఓకేనా? ఇక్కడ ఆ పంచుకోవడం అనేది ఇద్దరు జరగవచ్చు, ముగ్గురు జరగవచ్చు, 10 మంది, ఎంతమంది అయినా సరే పంచుకోవచ్చు. ఓకేనా? మరి మొదటి ప్రాబ్లం మనం ఇద్దరు తీసుకున్నాం, రాము అండ్ సోము. వారికి మన దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ ఏమో 1000 రూపీస్. మరి ఏ రేషియోలో పంచుకుంటారంటే 3:2. ఇక్కడ 3, 2 అనేది షేర్స్, వాటాలు. ఆ వాటాలు అంటే ఒక్కొక్క వాటాకు వచ్చేది సమానం, బట్ ఇక్కడ డిఫరెంట్ వేలో పంచుకుంటారు. 3 వాటాలు ఒకరు, 2 వాటాలు ఒకరు. సో మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఎంత, టోటల్ అమౌంట్ ఎంత అనేది ఫస్ట్ ఇక్కడ మనకి. సో అమౌంట్ మన దగ్గర ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 1000 రూపీస్. మరి రాము అండ్ సోము ఇక్కడ జాగ్రత్త గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే రాము సోములతో మనం స్టార్ట్ చేసాం కాబట్టి మొదటి పేరు ఎవరితో స్టార్ట్ చేసామో ఆ మొదటి షేర్ వాడికి సంబంధించింది అని అర్థం. సో రాము పేరు మొదట్లో ఉంది, సోము పేరు తర్వాత ఉందంటే రాము యొక్క షేర్స్ ఏమో 3 అని అర్థం చేసుకోవాలి, సోము యొక్క షేర్స్ ఏమో 2 అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? అయితే టోటల్ అమౌంట్ ఇప్పుడు మనం వాళ్ళిద్దరు కూడా డిఫరెంట్ షేర్స్ లో పంచుకుంటున్నారు కాబట్టి మీరు టోటల్ షేర్స్ ఎన్ని? సో టోటల్ షేర్స్ ఇస్ నథింగ్ బట్ 3 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే మొత్తాన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టోటల్ అమౌంట్ ని 5 వాటాలు వేస్తారు, సమానమైనటువంటి వాటాలు వేస్తారు. ఆ 5 వాటాల్లో 3 షేర్స్ ఏమో రాము తీసుకుంటున్నాడు, 2 షేర్స్ ఏమో సోము తీసుకుంటున్నాడు. మీరు రాముకి ఎంత వస్తుంది మనకు కావాలి. సో రాము తాలూకు అమౌంట్, సో రాము అమౌంట్ ఎంత, రాముకి ఎంత అమౌంట్ వస్తుంటే రాముకి ఎన్ని వాటాలు వస్తున్నాయి ఇక్కడ 3 కాబట్టి 3. టోటల్ షేర్స్ ఎన్ని 5. ఎంత పంచుకుంటున్నారు 1000. ఆ 1000 ఇక్కడ వేసుకుంటాం. ఓకేనా? అలా రిప్లై ఇవ్వచ్చు మీరు. 5 ఎంత 1000 క్యాన్సిల్ చేయాలి. చెప్పండి 5 ఎంత 1000 200. సో ఆ విధంగా అయితే మరి ఇక్కడ 200 ని 3 ని ఏం చేయాలి ఇక్కడ 200 3 600. కాబట్టి రాముకి వచ్చినటువంటి అమౌంట్ ఎంత 600. మరి సోముకి ఎంత అవుతుంది 400. సింపుల్ గా ఆ 1000 లో నుంచి రాముకి వచ్చింది మైనస్ చేయొచ్చు. ఓకేనా? రాము అమౌంట్ కావాలంటే ఆ 1000 లో నుంచి ఆల్రెడీ రాముకి వచ్చినటువంటి అమౌంట్ 600 మైనస్ చేసామనుకోండి 400. లేదా ఇప్పటిలాగా మళ్ళీ చేయొచ్చు,
ప్రాబ్లం వచ్చినటువంటి షేర్స్ 2/5 into 1000 ఆ విధంగా చేసినా కూడా మళ్ళీ మనకి ఎంత వస్తుంది 400 వస్తుంది. ఓకేనా, ఇది ఈజీయెస్ట్ ప్రాబ్లం గా తీసుకుంటాం కాబట్టి నెక్స్ట్ మనం దీని అప్లికేబుల్ గా మరొక ప్రాబ్లం ఒకసారి చేద్దాం చూడండి. ఓకే, మరి ఈ ప్రాబ్లం చూడండి. ద రేషియో ఆఫ్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ is 3:2 and its perimeter is 200 meters. Then find the length and breadth of the rectangle. తెలుగుగా చూసినట్లయితే ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పు నిష్పత్తి 3:2. అయితే దాని యొక్క చుట్టుకొలతేమో 200 మీటర్స్. మీరు పొడవు ఎంత వెడల్పు ఎంత. మనం ఈ ప్రాబ్లం ని బేసిక్స్ ని అర్థం చేసుకుని ఎటువంటి క్యాలిక్యులేషన్ లేకుండా ఆ లెంగ్త్ ని బ్రెడ్త్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకి ఇక్కడ మెయిన్ ఆబ్జెక్ట్ ఎవరంటే ఇక్కడ దీర్ఘచతురస్రం, అదే మనం ఇంగ్లీష్ లో అయితే మనం రెక్టాంగిల్ అంటున్నాం. సో మనకి మెయిన్ ఆబ్జెక్ట్ ఇక్కడ రెక్టాంగిల్. సో ఒక రెక్టాంగిల్ డయాగ్రామ్ తీసుకుందాం. ఎటువంటి క్యాలిక్యులేషన్ లేకుండా ఈ లెక్కని మనం ఫినిష్ చేద్దాం. మరి ఈ రెక్టాంగిల్ లో మనకి ఈ లెంగ్త్ అలాగే ఒక బ్రెడ్త్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక లెంగ్త్ ఒక బ్రెడ్త్ యొక్క రేషియో మాత్రమే ఇచ్చాడు. ఆ లెంగ్త్ బ్రెడ్త్ యొక్క రేషియో ఎంతంటే 3:2. దాని అర్థం ఏంటి, ఒక లెంగ్త్ ని ఒక బ్రెడ్త్ ని వచ్చినటువంటి టోటల్ పొడవునేమో యాడ్ చేసి 5 వాటలు వేసినట్టు. ఓకేనా, అయితే మరి దీంట్లో పెరిమీటర్ అంటే అర్థం ఏంటి, పెరిమీటర్ అర్థం ఏంటి, కొలవడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి టోటల్ గా దీని అంతటిని కొలిస్తే పెరిమీటర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 200 మీటర్స్. ఎంత వచ్చింది, 200 మీటర్స్. ఈ 200 మీటర్స్ లో మనం ఏం గుర్తించాలంటే ఇక్కడ 2 లెంగ్త్స్ ఉన్నాయి, 2 బ్రెడ్త్స్ ఉన్నాయి అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈ 200 లో 2 లెంగ్త్స్ 2 బ్రెడ్త్స్ ఉన్నాయి. ఓకేనా, మరి 2 లెంగ్త్స్ 2 బ్రెడ్త్స్ కలిపితే 200 అయితే ఒక లెంగ్త్ ఒక బ్రెడ్త్ కలిపితే ఎంత అవ్వాలి, సింపుల్ గా చూడండి, 2 లెంగ్త్స్ 2 బ్రెడ్త్స్ కలిపితే 200 మీటర్స్. సింగిల్ లెంగ్త్ అండ్ సింగిల్ బ్రెడ్త్ కలిపితే ఎంత అవ్వాలి, 100 మీటర్స్. ఓకేనా, ఒక సింగిల్ గా ఒక లెంగ్త్ ఒక బ్రెడ్త్ అనేది ఎంత అవ్వాలంటే 100 మీటర్స్. అది గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఇక్కడ ఈ 3:2 అంటే ఏంటి సార్ అంటే, అందులో ఒక లెంగ్త్ ఒక బ్రెడ్త్ ని యాడ్ చేసి షేర్స్ వేసుకున్నాడు 5 వాటాలు. ఆ 5 వాటాలు చూడండి, ఒక లెంగ్త్ కి ఒక బ్రెడ్త్ కి వచ్చినటువంటి 100 మీటర్స్ ని 5 షేర్స్ 5 వాటాలు వేస్తాడు. మరి ఈ ఒక లెంగ్త్ ఒక బ్రెడ్త్ కి వచ్చినటువంటి 100 షేర్స్ ని 5 వాటాలు వేస్తే ఒక్కొక్క వాటకి ఎంత వస్తుంది, సో ఒక షేర్ కి ఎంత పడినట్లురా 20 పడింది. మరి లెంగ్త్ కి ఎన్ని షేర్స్ వచ్చాయి, 3 షేర్స్. ఒక షేర్ 20 అయితే మరి 3 షేర్స్ ఎంత అవుద్ది, 60. 320 is 60 meters. It means length అనేది ఎంత వచ్చింది, 60 meters. మరి బ్రెడ్త్ కి 2 షేర్స్ ఇచ్చాం, ఒక షేర్ 20 అయినప్పుడు 2 షేర్స్ ఎంత అవుతుంది, 40. సో కాబట్టి బ్రెడ్త్ అనేది 40 meters. ఇప్పుడు మొత్తం యాడ్ చేయండి ఒకసారి, టోటల్ గా పెరిమీటర్ యాడ్ చేయండి, 200 సరిపోతుందా. కాబట్టి ఒక లెంగ్త్ ఒక బ్రెడ్త్ ఎంత పడినట్టు, ఇప్పుడు ఒక లెంగ్త్ ఏమో 60, ఒక బ్రెడ్త్ ఏమో 40 మీటర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇక్కడ ఎటువంటి క్యాలిక్యులేషన్ లేకుండా జస్ట్ కాన్సెప్ట్ బేస్డ్ గా తీసుకుని చేసాము. మీరు అలా కాకుండా 200 తీసుకుని వాటిని రేషియో ఒకటి చేశారంటే తప్పు అవుతుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ ఈ 200 అంటే 2 లెంగ్త్లు 2 బ్రెడ్త్లు కలిపితే 200. మనకి ఇచ్చిన రేషియో ఏమో సింగిల్ లెంగ్త్ అండ్ సింగిల్ బ్రెడ్త్ యొక్క రేషియో సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా.